బగారు పోదింటాను బాటలు సీసాలు తాగుతాను పొడుగుల దాలి చట్టంలో బతాను ఇంకా బుద్ధి తీరుతలేదా నీకు రోజుకో బాటిల్ మింగుతాను ఆ బాటిల్ తాగితే బాగా ఏడైతుందని చల్లసల్లని బీలు తాగి ఇంకేం పుట్టింది అందుకనే మా అవగారు ఇంటికి పోదా కాదు ఎవరన్నా ఆలుమొగలు కలిసి అవగారింటికి పోతే షీరో షారో పెడతారు నేను ఒక్కదే ఉంటది కానీ నువ్వు అన్న చెప్పులు వచ్చాక అక్కడ 8 రోజుల పండుగ 8 రోజులు నువ్వు ఇక 2 రోజుల పండుగ ముందు 8 రోజుల పండుగ ముందట 8 రోజులకు 2 రోజుల ముందట వస్తానంటే అక్కడ మన ఇద్దరం కలిసి మంగళాస్తి పట్టాలి కూరలు ఉదియాలి నీళ్ళు పెట్టాలి అయ్యో ఇది ఆధార్ కార్డు బలం రా ఆధార్ కార్డు మరి మా మండలం ఎక్కువ ఉన్నదా మీ మండలం మా వాళ్ళు ఎక్కడ మీ వాళ్ళ కంటే మా వాళ్ళు అక్కడ మొత్తం మంది కలుపుకుంటే మా వాళ్ళు ఇంకా 10 మంది ఎక్కువ ఒక్కటే తీరు నాదా ప్రాణేశ్వరం అని ఇద్దరం భార్య భర్తలం పోదామని అగో ఎగిరంగ బట్టలు తయారు చేసుకొని అటువంటి ఒక రథం కట్టుకొని ఇద్దరు భార్య భర్తలు నందనందన ముకుంద వదన భార్య భర్తలు రావంగానే తల్లిదండ్రులు లోగిళ్ళు నింపుకున్నారు కేదారేశ్వరి రథమును పుంట పండుగ వేసుకుంటా అటువంటి ఒక కొడుకు కోడలు ఇక్కడ ఉంటున్నారు నేపాలపురి పట్టం లోపల అటువంటి ఒక ఏనాడైనా గాని నేపాల మహారాజు ఆడవిల్ల సుందర దేవి కన్న బిడ్డను పట్టుకొని అల్లారి ముద్దుగా దాగుకుంటున్నది ఇక ఇక్కడి సంగాతి ఇక్కడ ఉన్నది ఇక్కడ సంగాతి ఇక్కడ ఉన్నది ఇక్కడ సంగాతి ఇక్కడ ఉన్నది ఇక్కడ సంగాతి ఇక్కడ ఉన్నది నేపాలపురి పట్టణం లోపల నేపాల మహారాజు భార్య సుందరి దేవి ఇంద్రరాజుని పట్టుకొని 7 మిద్దెల కలియేడు ఇళ్ళ లోపల ఉండని గాని నేపాలపురి పట్టణం ఊరికి ఉత్తర భాగమందు బారా 12 యావడ భార్య మహాలక్ష్మీదేవి వాళ్ళు కన్న కొడుకే పిల్లగాడు ఇంద్రసేన మహారాజు నా 20 ఏళ్ళ పిల్లగాడు ఓ దేవుడా 20 ఏళ్ళ పిల్లగాడు ఓ దేవుడా నా 20 ఏళ్ళ బాలుడు ఓ దేవుడా అయ్యో బాలుడు వెరగబట్టే బాలుడు 20 ఏళ్ళ కన్న కొడుకు మయంత మహారాజు ఇంద్రసేన మహారాజు ఎప్పుడు పెరుగుతున్నాడో
అగో అన్న ఆకలైతుంది అన్నం పెట్టు అన్నమోలే అన్నం పెట్టిన వాళ్ళ అన్నం తిన్నాక అమ్మ అన్న కూరుకు వస్తున్నదంటే పచ్చకోళ్ళ మంచం వేసి పండుకోబెట్టింది కన్న తల్లి మంచం పొడుగుత కన్న కొడుకును చూసింది నాకు లేక ఒక్క కొడుకు ఉన్నాడు 10 మంది కొడుకులు నాకు లేరు 10 మంది బిడ్డలు నాకు లేకపాయే నా కన్న కొడుకు కళ్యాణం చెయ్యాలని అని అగో కన్న కొడుకుని లేపిన మోలే నా కొడుక లగ్గం చేసుకోమంటే నీ ఇష్టమే నా ఇష్టమా అని ఏనాడు కొడుకు వలికిందో కానాడు కన్న తల్లి ఏమన్నది మరి నా భర్తతోని చెప్పి బ్రాహ్మణుల వినిపించైన గాని అటువంటి ఒక్క బంగారి ఫోటోలు ఇచ్చి రాజ్యాల విన ఎక్కడన్న మంచి పిల్లలు ఇంకలాడు కచ్చి లగ్గం చెప్పి అంటారా అని అగో భర్త వేడికి వచ్చింది కన్న తల్లినేమో మనకు లేక లేక ఒక్క కొడుకు మన కొడుకు లగ్గం చేద్దామయ్యా అంటాను ఇప్పుడు చేస్తానంటే అందుగురించే మన కొడుకుని అడుగుతా కొడుకు లగ్గం చేసుకుంటాను అన్నాడు కాబట్టి బ్రాహ్మణుల పిలిపించి బంగారు కోటు ఇచ్చి ఎక్కడన్నా మంచి పిల్లని ఇంకా ఆడకచ్చి పెళ్లి చేయి ఇచ్చిన బ్రాహ్మణులు ఎందుకే మనం ఏం చేస్తానమే అంటే మనమే పోదాం బ్రాహ్మణులతో మనకేం పనమ్మా అగో సర మంచిది నాదా నువ్వు గట్టన్నాక నాకేం పరువు ఉన్నదా అని అటువంటి ఒక పిలవాని ఫోటో పట్టుకొని ఎక్కడికన్నా ఏ రాజ్యం అన్న పోదామని ఇద్దరు భార్య భర్తలు బలిదేరిందోరయ్యా భార్య భర్తలైనా వాళ్ళు వచ్చేటి తోవ లోపల నేపాలపురి పట్టణం ఒక్కడి కనబడ్డది భార్య భర్తలకేమో నేపాలపురి పట్టణానికి సావడి కాడికి వచ్చిండు అయ్యా అటువంటి ఒక్క మేము రాజులో ఉన్నాం మా కొడుకు దగ్గర పిల్ల ఎక్కడ చూసినా గాని దొరకలేదు ఈ రాజ్యం లోపల ఎవరన్నా ఉన్నారా అంటే అల్లొక్క పెద్ద మనిషి ఏమన్నాడు అయ్యో బిడ్డ ఈ రాజ్యాన్ని పరిపాలన చేసే నేపాల మహారాజు భార్య ఆడివిల్ల సుందరి దేవి వాళ్ళ గర్భవాసమందు లేక లేక పుట్టింది ఒక్కటే ఆడివిల్ల ఇంద్రవాతి లగ్గానికి లవ్ పొద్దు ఉన్నది పెళ్లికి ప్రేమ పొద్దు ఉన్నది అగో మీరు పోయి అడుగు పొమ్మన్న పోలే ఇద్దరు భార్య భర్తలు కచేరి వేడికి ఏడవచ్చిండ్రు దండలిదిగో రాజవర్య దండలిదిగో రాజవర్య దండమో Ready?
పల్లి ఏ రాజ్యం ఉన్నది అయ్యా ఎంతలో వాడు వస్తాను ఆకలి అవుతుందో తూపు అవుతుంది అన్నం తిన్నాక నీళ్ళు ఆగినాక ముచ్చట అయ్యా మేము వచ్చిన పని అయిపోయాక పచ్చి గంగ కూడా మేము ఇట్లా వచ్చేటోళ్ళం కాదు ఎందుకయ్యా ఎందుకంటే అతుకుతే గతుకదు అంటారు ఏంది గతుకుతే అక్కదు అంటారు బతుకుతే అక్కది గతుకుతా అయ్యా ఏం పని వచ్చింది తండ్రి మీరు అయ్యా మాకు లేక లేక ఒక్క కన్ను కొడుకు ఇంద్రసేన మారాదు ఆ పిల్లగానికి తగ్గ పిల్ల కావాలని 4 రాజ్యాలు నవకండ పురుతురేళ్ళ రాజ్యాలు కొండ దేశాలు తిరుక్కుంటూ వస్తాను తండ్రి ఎక్కడ తిరిగిన కానీ పిల్లగాని దగ్గర పిల్ల దొరకలేదు మరి తిరుక్కుంటూ రావంగా మీ రాజ్యం లోపల నువ్వు కన్న బిడ్డ ఉన్నదని తెలిసింది ఒకవేళ నువ్వు ఒప్పుకున్న మాట ఏమిటి నీ కన్న బిడ్డనిస్తే నా కొడుకు లగ్గం చేసుకొని పోతామని వచ్చినావు అయ్యా మీరు అన్న మాట మంచిగా ఉండదు నీ ఇన్న మాట కూడా సంబరమైంది కానీ ఒక్క మాటనయ్యా ఏ మాట నా గర్భాన పెట్టి ఉన్నది పెళ్ళి పిల్లే నేను కూడా చేద్దామని మనసు లోపల ఉన్నది కానీ అయ్యా మీరు వచ్చి ఇప్పుడు నా బిడ్డని అడిగిండ్రు మరి నా బిడ్డ ఒప్పుకుంటే పెళ్లి చేస్తా లేకపోతే మాత్రం లేదు అయ్యా మరి పిల్లగాడు ఇష్టపడితేనే పెళ్లి చేయాలి రేపు ఇష్టం లేని లగ్గం చేస్తే 20 రోజులకి విడాకులు అవుతాను అయ్యా మన బిడ్డ ఒప్పుకుంటే పెళ్లి చేస్తా నీ బిడ్డ ఒప్పుకుంటేనే లగ్గం చేద్దాం లేకపోతే లేదు అంతే కదా అలనాడు రాజ్యాన రాదు నేపాలమా రాదు రాజ్యాన రాదు మయంగమా రాదు ఆ తల్లి మా లక్ష్మీదేవుని పడిపెట్టుకొని అగో రంగు రంగుల మారు రంగు శృతిల మారు వేడికి అగో రాజ్యాన రాదు పోతున్నాడో ఇళ్ళ వేడికి ఏరవచ్చుడు బంగారి కుర్చి మీడలేసిండు రంగు మేడల్లో ఉన్నది నా బిడ్డ ఇంద్రావతి దేవి మరి నా బిడ్డని పిలిచి ముచ్చట అడుగుతానని అగో రాదు నేపాల రాదు అగో బిడ్డ ఇంద్రావతిని ప్రేమతోటి పిలుస్తున్నాడు బిడ్డ ఇంద్రావతి నా బిడ్డ బంగారు నేను దాసలతో ఆడుకుంటున్నా ఇంకా ఆడుకునే వయసులో ఉన్నారే బిడ్డ నేను ఆడుకుంటున్నా నువ్వా నేనా ఏమాట ఆడతారు మేము అమ్మ నాన్న ఆట ఆడుకుంటాం దిక్కు వాళ్ళ బొమ్మరీలు కట్టుకొని గురువుల భాష ఇక భాష తర్వాత మళ్ళీ ఆట నేను దాసలతో ఆడుకుంటున్నానే బిడ్డ ఎందుకు పిలిచినావు నన్ను బిడ్డ ఆట ఆడవలసి అయిపోయింది నేను మరి ఏంది బిడ్డ పిలిచినత్తదిగా నీ బిడ్డకి ఇల్లు మాత్రం ఉంటే ఇద్దరు కనిపెట్టి ఇప్పటికే బాగా అంటారు లోకం నేను అంటారా అట్లా కాదే ఎందుకు పిలిచినావు నన్ను నాని నీతో ముచ్చట ఏం ముచ్చటనే నీకు పెళ్లి చేస్తాం అనుకుంటానరా నేను ఇంకా చదువుకోనే పడితే నాకు ఇప్పుడు పెళ్ళి ఏ పడి చదువుతాను నేను డిగ్రీ చదువుతాను ఎంత డిగ్రీ 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 అంటే ఎంత నాని అందరంగా నేను వింటాను నాకేం బిడ్డకు బస్సు ఓకే కానీ చదువు చూపలేదు బిడ్డ పొద్దుగాల బస్సు ఎక్కుతాను చంపుకుంటా పోతాను వస్తాను మన ఇంటికి తిరుగుతాను ఇది రాణిస్తాడు ఆయన శర్రబాలంతో కొమ్మల భారం చేసినట్టు నువ్వు ఒప్పుకుంటేనే అయిపోయిందా పిల్లగాని నేను చూడద్దా బిడ్డ పిల్లగాన్ని చూసినాక పిల్లగాని ఫోటో చూసినాకనే నేను ఒప్పుకుంటా బిడ్డ నువ్వు శర్రబాలంతో కొమ్మల భారం చేసినట్టు నువ్వు ఒప్పుకొని అత్తనే అయిపోయిందా అయ్యో బిడ్డ నువ్వు ఇట్లాంటి పిల్లగాని చిత్రపటాలు పట్టుకుని వచ్చినా ఇగో ఈ పిల్లగాని చిత్రపటాన్ని చేతుల్లో పెడతానా పిల్లగాడు నష్టమే పెళ్లి చేస్తా
అగో పిల్లగాని పొడవు చూసిన ఓలే అమ్మా. ఆ పొడలు చూసిన కన్న తల్లి ఏమనుకున్నది ఆ పిల్లగాని అందాన్ని సందాన్ని చూసి గిర్ర గిర్ర తిరిగి దాన్ని మీరు అనుకున్నది ఆ కన్న తల్లి. పిల్లగాని పొడవును చూసిన కన్న తల్లి ఇంద్రవాది ఎంత ముద్దుకున్నాడో ఎంత లాయినున్నాడో ఎంత ముద్దుకున్నాడో ఎంత లాయినున్నాడో కళ్ళ కన్న మావరాగి పిల్లగాడు కళ్ళ కన్న మావరాగి పిల్లగాడు చేసుకుంటేనేమో ఈ పిల్లగాన్ని లగ్గం చేసుకుంటా దూరం ఉంటూ పూర్తిగా ధ్వానం చేస్తూ అరే ఇద్దరు బాగా నేను చెప్తా అయ్యా అయ్యో ఏంది బిడ్డ ఇక నీ బిడ్డది అయితే ఆపత్తిగా బిడ్డ పిల్లగాడిని వచ్చినారా నీ బిడ్డ చదువు అయిపోయింది ఇక పిల్లగాడు బాగు నచ్చిండు చేసుకుంటే పిల్లగాన్ని లగ్గం చేసుకుంటా లేకపోతే జీవితంలో లగ్గమే అవసరం బిడ్డ ఇగో ముడిపట్లెక్క ఒకటి ఉందట ఒకటి లేదట ఏంటిది కన్ను లేదట కన్ను కాలు లేకపోతే ఇప్పుడు రేవంత్ సార్ 4000 పింఛన్ ఇస్తాడు 35 కిలోల బియ్యం ఇస్తాడు గవర్నమెంట్ సొమ్ము దీన్ని బతుకుతాం మేమేం అయ్యో నీ మేకప్ కిట్కే సరిపోయి ఇప్పుడు మీ అయ్య దగ్గర వెళ్ళవాలేదట వచ్చే సంవత్సరం చేస్తారట ఇప్పుడు వేయకుండా ఒక 6 నెలలు అత్తగారి ఇంటికి పోయేస్తా తర్వాత అట్లా కాదే అక్కడ అత్తేసి ఉంటుందో మామేసి ఉంటుందో బావలేసి ఉంటారో మరుదులేసి ఉంటారో ఆడిబిడ్డలేసి ఉంటారో నేను చూసుకోవాలి వాళ్ళు అత్త విడిచిపెట్టు కదా ఇప్పుడేది అత్తగారైరు ఆడిబిడ్డలైరు మొగడైనా పోలికినా 20 ఏళ్ళు పెంచిన తండ్రి మోడీ గాని ఇప్పుడు 1 రోజులు కూడా మోడైందా నువ్వు 20 ఏళ్ళు పెంచిన గాని 100 ఏళ్ళు సంసారం చేసేది అత్తగారింటి కాదంటారు అగో భర్తతోని భాగ్యం అనుకోవాలి మౌనతోని మోక్షం అనుకోవాలి సిరితోని సింగారం అనుకోవాలి ముననుక సరసమైన గాని ముత్తైదుతనం పోననుకోవాలి అన్నల రాజ్యమేం అడవి రాజ్యం అంటారు కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అంటారు చేసుకున్న భర్త రాజ్యం ఉంటేనే ఆడవాళ్లకు సభారాజ్యం అంటారమ్మా ఎడ్డివాడు మోడాని ఎక్రియవోలేదు గుడ్డివాడు మోడాని గునిపియ్యవోలేదు ముసలివాడు మోడాని మూతిపోట్లు ఒడవలేదు బక్కోడు మోడాని బలనావు పాలు వేయలేదు నాన్న అందుగురించే అసలే నాకు భర్త తనకే నేను భార్యను భారత స్త్రీ అయినా గాని ఎవరినైనా గాని మనసు లోపల మొట్టమొదలు భర్త అనుకుంటదో గాళ్ళకి అటువంటి ఒక్క సర్వస్వం అప్పయ్యప్పుతారు నాయన్న అగో చేసుకుంటే ఈ పిల్లగాన్ని లగ్గం చేసుకుంటా లేకపోతే లగ్గం అక్కడ లేదే ఓ నాయన్న నేడు ఈ పిల్లగాన్ని చేసుకుంటా పక్క పక్క షూర్ షూర్
100%. మరి మళ్ళీ కసిరి కాదు ఇది ఇదే మనమే. నచ్చింది కదా వచ్చిండు పో. నచ్చింది కదా అలా కంప్యూటర్ లో తీసిన అది స్నాప్ లో తీసిన ఫోటో అది ఏంది కంప్యూటర్ లో తీసిన ఫోటో మరి అప్పుడు తర్వాత నల్లగుంటే అంటే మరి ఎట్లా కంప్యూటర్ లో తీసినా పర్వాలేదు నల్లగా ఉన్నా తర్వాత ఇప్పుడు వీడు నల్లగా ఉంటే వీడు ఉంటలేదు వీడు సంసారం చేస్తలేనా వీని రాత్రి కరెంట్ పోయినాక చూడాలంటే పైసలు అయ్యి దుబాయ్ అయ్యి కావాలి ఇప్పుడు వీని పెళ్ళని సంసారం చేస్తలేదు ఇంకో ఎర్ర కలరే గ్యారెంటీ కలర్ ఎన్నో వచ్చిన కవరింగ్ చేసుకుంటాను ఎవరు చేసుకురా నీ ఎర్ర కలర్ 10 రోజులు ఎండకపోతే చెప్తాయి రంగు మేడల్లో ఇంద్రవాది పెళ్లి కప్పుకున్నది రహస్యాల రాదు రాదు నేపాలం రాదు మహేంద్ర మహారాజు వేడికొచ్చిండు అయ్యా ఏమన్నది నా బిడ్డ మాకు పెళ్లి కప్పుకున్నది అయ్యా నా బిడ్డ మీరు చూడ రానయ్యా నీ బిడ్డను చూసినాం అప్పుడే నమస్కారం కానీ నా కళను మాత్రం పొలకు రాదు నీ కలర్ చేసుకుంటే నమస్కారం. నీ బిడ్డకు సంస్కారం మంచిగా ఉన్నది కానీ ఏమైంది కానీ కాడ అయ్యా ఇప్పుడు ఏమన్నా ముచ్చట ఉంది కదా ఇప్పుడు మంచిగా ఉన్నది పిల్ల అయితే మీకు నచ్చింది కదా నచ్చింది అయ్యా మంచిగా చూడు ఊరగంట చూస్తాను అలనాడు నేపాలముని పట్నం లోపల మహేంద్ర మహారాజు మళ్ళీ ఓడలా ఇట్లా గిట్లా ఒక్కసారి ఇట్లా. ఇప్పుడు వెళ్ళేటప్పుడు చదువుతాను కానీ బిడ్డ అయ్యో బాగా చెప్పకు. ఇప్పుడే తిప్పుతావా ఎప్పుడే ఇప్పుడే తిప్పుతావా అంటే మిమ్మల్ని చూసి చెప్తాను అనుకుంటావా ఏ అట్లా సరే నీ బిడ్డకి జాలిపడి నేర్పించినట్టున్నది కదా ఏం చేయాలి చెప్తుంది బంగారు పాట అయ్యా అయ్యా సరే నీ బిడ్డ నచ్చింది మేము అనుకున్న ప్రకారంగా మాకు తగ్గట్టుకున్నది కోడలు అయ్యా మరి ఏదన్నా ఇప్పుడే మాట ముచ్చడం అనుకుంటే ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలి అవును. ఏదున్నా ఏదన్నా ఇప్పుడే కావాలి అయ్యా మరి నీకు ఎంతమంది బిడ్డలు ఎంతమంది కొడుకులు అయ్యా నా గర్భాన ఒక కొడుకు బల్లార మహారాజు తోడ పుట్టింది ఇంద్రావతి అయితే నీకు ఒక కొడుకు కూడా ఉన్నాడా కొడుకు నా కొడుకు పెళ్ళని నా కోడలు భాగ్యవతి కోడలు కూడా వచ్చిందా అయ్యా మరి నీ కొడుకు ఆడతలేడు అత్తగారి పట్నం లోపల కేదారి గౌరవం అంటే వేయండు అయ్యా నా కొడుకు ఇవాళ రాలేదు అయ్యా అయ్యా మరి మాట ముచ్చట మాట్లాడుకుందాం అనుకుంటున్నావు మరి ఒకవేళ నీ కొడుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదన్నా ముచ్చట అయ్యా నా కొడుకు బల్లార మహారాజు తోడు కాదు నేను గీత నిలబడతా నా కొడుకు అయ్యా నా మాట నా కొడుకు మాట నా మాటలయ్యా అయ్యా ఎందుకయ్యా అంతమంది 10 మంది కొడుకులు పుట్టేది ఎందుకు అవు. ఇంట్లో ఒక్కగాడు ఒక్క కొడుకు పుడితే కాదా అయ్యా నీ మాట అయితే కాదనడు కాదనడు. అంతేనా ఆ. సరే మరి ఇప్పుడే బ్రాహ్మణులు పిలిపించి మరి ముహూర్తాలు పెట్టించి ఏదో మాట ముచ్చడం వరకట్టం అనేది ఇప్పుడు పుట్టింది కాదు అయ్యా ఆ. ఎంతైనా ఇచ్చుకుంటా వేగా పుచ్చుకుంటే పులి అంటారు అయ్యా మీకే బాడు వరకట్టం కావన్నో కోరుకోండి అయ్యా మాకు వరకట్నం ఎందుకయ్యా మాకు రాజ్యం లేదా మాకు దేశం లేదా మాకు ఎండి లేదా మాకు బంగారం లేదా మాకు పిల్లే ముఖ్యం ఒకవేళ రేపటి కాలం లోపల మా ఇంటికి వచ్చిన తర్వాత నీ కన్న బిడ్డను పక్కింటోళ్ళు ఇవ్వాలని అడిగిండు అనుకో అయ్యో బిడ్డ అయిన తర్వాత నీ అవ్వగారు నీకేం పెట్టినట్టు నీ బిడ్డ చెప్పుకోవడానికే మీరు ఏదన్నోటి మీరే ఒప్పుకోవాలి మేము అడిగేది కాదు రాజా మహేంద్ర మహారాజు ఒక్క మాట చెప్పుతున్నానయ్యా నా గర్భాన 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు ఒక కొడుకు బల్లాన మహారాజు తోడ పుట్టింది నాకు బిడ్డ రేపు నీకు వచ్చినాక 10 మంది లోపల నా బిడ్డ చిన్నతనం అవుతుందానయ్యా అయ్యా నేను ఒక్కటే మాట చెప్పుతాను 7 లక్షల ఎండి 7 లక్షల బంగారం 7 లక్షల ఇత్తడి ఎదురు కోళ్ళ కాడికి 7 లక్షలు అలాగే వేణ కాడికి 5 లక్షలు పందిరి ఖర్చు 10 లక్షలు అయ్యా ఇవన్నీ పెట్టుబోతలు పోను నా నేపాలపురి పట్టణం లోపల పావుల వంతు రాజ్యం నా బిడ్డకు రాసిస్తానయ్యా అయ్యా చెప్పుంది ఇక మేము అడిగేది ఏమున్నది ఇక మేము అడగాలనుకున్న దానికంటే ఎక్కువ నువ్వు ఇస్తాను ఎంతకంటే మాకేం ఎక్కువ ఉన్నది అయ్యా మరి బ్రాహ్మణులు పిలిపించి ముహూర్తాలు పెట్టిస్తే ఇక మేము వెళ్ళిపోతాం అలనాడు రాదు నేపాల మహారాజు బ్రాహ్మణుల వేడికి వెళ్ళిపోయి బ్రాహ్మణులను వాడుకొని వచ్చి అయ్యా బ్రాహ్మణులారా నా బిడ్డ ఇంద్రవతి పిల్లగాడు ఇంద్రసేన మహారాజు పేరు మీద లెక్క మూర్తాలు అని నేపాల మహారాజు మాట వలకంగా వచ్చిన వేదమూర్తులు పట్టు బ్రాహ్మణులు పంచంగాలు చేతుల్లో బట్టి పిల్ల పేరు మీద పిల్లగారి పేరు మీద
లెక్క ముహూర్తాలు చూడంగా అగో పిల్లగాని పేరు మీద అగో 7 రోజుల లెక్క వస్తున్నదో 7 రోజుల్లోనే పిల్లగాని పేరు మీద లెక్క వచ్చింది. అయ్యో వచ్చిన బ్రాహ్మణులు ఓ దేవుడా, వచ్చిన బ్రాహ్మణులు ఓ దేవుడా, ఏమంట ఉంటారమ్మా నారాయణ, ఏమిటయ్యా బాలమహారాజా, ఒక్క బాల ఎక్కుతున్నావా రాజా, మానవుని చుట్టుకట్టువా రాజా, అయ్యో అనవయ్య నాని మాటవో రాజా, రాజాని బాలమహారాజా నీ బిడ్డ పేరు మీద 7 రోజులకు వచ్చింది తండ్రి. అయ్యా ఎంతైనా మేము వాడి వెళ్ళగలం. మరి 7 రోజుల లగ్గం కావాలంటే 7 రోజులు అవుతుంది. ఇంకేమైనా కొద్దిగా జరిపెట్టేటట్టు ఉంటే ఒకటి పెట్టరాదు. అయ్యా వాళ్ళ పేరు మీద 7 రోజుల లగ్గం ఉన్నది. ఈ లగ్గం తప్పితే 7 నెలల దాకా వాళ్ళ పేరుల లగ్గం లేదు తండ్రి. అంతే అంటవా? ఈ ముహూర్తం తప్పితే మళ్ళీ 7 ఏళ్ళ రాక మళ్ళీ ముహూర్తం లేదు వాళ్ళ పేరు మీద. ఎత్తిపోయి లగ్గం అంటే మళ్ళీ 7 ఏళ్ళ అది. కాదు. అయ్యా సరే మంచిది, ఇదే ముహూర్తం ఖాయం చేయర్రి. అయ్యా మరి ఇదే ముహూర్తం ఖాయం చేయమంటాను. మరి నీ కొడుకు లేదు, నీ కోడలు ఇంటికాలు లేరు. నా కొడుకు కూడా వచ్చే వరకల్లా నేను పట్టణ శృంగారం చేస్తే నా కొడుకు ఉత్తరం రాస్తే నా కొడుకు వస్తాడు. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. అలనాడు వచ్చిన వేల ముఖ్యులు పట్టు బ్రాహ్మణులు ఇంద్రవాది పేరు మీద అవి లెక్క ముహూర్తాలు పెట్టి లెక్క పత్రికలు రాసి నేపాల మహారాజు మహేంద్ర మహారాజు సేతు లోపల అవ బ్రాహ్మణులు పెడుతున్నారు. అయ్యా లగ్న పత్రిక రాసి మీకు ఇచ్చినాం. మరి మేము మా పట్నం మేము వెళ్ళిపోతాను. అయ్యా మరి 7 రోజుల లగ్గం ఉన్నారు అన్ని తయారు చేసుకుంది. అన్ని తయారు చేసుకుంటావు తండ్రి, మేము మతలో చేస్తాం. మీరు రాని పిల్లగాని తోడుకోండి. అలనాడు రాజు మహేంద్ర మహారాజు మా తల్లి మహాలక్ష్మి దేవి వాళ్ళు ఇంద్ర మహేంద్ర నగర వెళ్ళిపోయిండ్రు. 7 మిద్దెల కలియేడు లోగిళ్ళ లోపల రాదు నేపాల రాదు నేపాల మానవుడు ఏమనుకున్నాడు? 7 రోజుల లెక్క వచ్చింది కాబట్టి నా కన్న కొడుకు అత్తగారు పట్టణం లోపల ఉన్నాడా అని ఆ తెల్లని కాగితం చేతి లోపల 4 లక్షలు ఏమంటారు రాస్తున్నాడు. ఓ కొడుక బల్లాల మహారాజా వేగిరంగ రా కొడుక అని ఉత్తరాలు రాసి ఆ ఉత్తరాలు పంపుతున్నాడు నేపాల మహారాజు. నా కొడుకు వచ్చేటల్లకల్లా యొక్క నేపాలపురి పట్టణం లోపల శృంగారం చేస్తున్నా అని 12 మంది ప్రధానాలు వెలిచిండు. ఓ కొడుకులా యొక్క నేపాలపురి పట్టణాన్ని శృంగారం ఇవన్నో వారే నిమ్మలు పడుతున్నారు, నీళ్ళు వేస్తున్నారు, ఆకాశం తరుగులు వేస్తున్నారు, భూదేవరంత గద్దెలు వేస్తున్నారు, శివుడు ఆకుతురణాలు, శివ కంకునాలు, మమిడి ఆకుతురణాలు, మరి కంకునాలు కడుతున్నారు. నేపాలపురి పట్టణం లోపల వీళ్ళ సంగతి ఇక్కడ ఉండగా కన్న తండ్రి నేపాల మహారాజు ఉత్తరాలు ఏనాడు రాసిండో బల్లాల మహారాజు అందుతున్నాయి రాసిన ఉత్తరాలు. ఉత్తరం ఎప్పుడు అందిందో బల 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 ఉత్తరం చదువుకున్నాడు. నా తండ్రి నేపాల మహారాజు వేగంగా రమ్మని ఉత్తరం రాసిండు. ఇప్పుడే నా భార్యను పడి పెట్టుకుని నా రాజ్యం నా దేశం పోతుందని రాజు బల్లాల మహారాజు రాజు
కుక్కల పాలుగాడు బొక్కల వాసనకు ఒకటేను ఏ నువ్వు కాదు కోసి దొరుకుతాను రాక నేనెత్తరే ఈయన పెడతాను అడిగే ఆయన అడక తినే బాడక వాళ్ళకు మానం పెట్టలేదురా అత్తగా ఇట్లా టెంట్ కనబడ భయం ఒక్కొక్కడు ఏం చేస్తాను ఎరికేనా లింగంకాయ 2 రూపాయలు పెట్టి లింగంకాయ కొనుక్కొని మందుబత్త దారం చూసుకొని మెడల వారేసుకోను చిన్న శూలం అయితే చిన్న బంతి పూలు 3 పెద్ద శూలం అయితే పెద్ద బంతి పూలు 3 బంతి పూలు ఉచ్చుకొని